నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాయి భావన మాకు నిత్య ప్రేరణ, ఇలలో సాయి దీవెనే మాకు ఆలంబన, నిరంతర సాయి నామ స్మరణ మాకు అనవరతం శుభదీవెన, ఎన్నటికీ మర్వం సాయి ప్రభు నీ సంకీర్తన. ఈ భావజాలం ప్రతి సాయి భక్తుని మనసులో కదలాడుతుంది. తమ ఆశలకు ఆకాంక్షలకు అర్థాన్ని పరమార్థాన్ని చూపే సాయినాథుని పట్ల అచంచల విశ్వాసాన్ని భక్తులు వ్యక్తం చేస్తారు. అందుకే ఊరూరా సాయి సన్నిధానాల్ని నెలకొల్పుకొని భక్తులు తమ ఆరాధ్య దైవాన్ని పూజించుకుంటున్నారు. ఆ పరంపరలోనే ఆవిష్కారమైన సాయి సన్నిధానం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రేపూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. మానవత్వం ద్వారా దైవత్వాన్ని సంతరించుకొని తద్వారా ఆత్మతత్వాన్ని సుబోధకం చేసుకోవచ్చని షిరిడీ సాయినాథుడు ప్రకటించారు. సమస్త క్లేశాల్ని నివారించుకోవడానికి సాయి చరణారవిందాల్ని భక్తులు ఆశ్రయిస్తారు. అనుగ్రహ ఛత్రమైన సాయినాథుడు ఇంటింటి దైవం. అలాంటి తమ ఇష్టదైవాన్ని మహావిరాట్ స్వరూపంగా దర్శించుకోవడం భక్తులకు ఓ విశిష్టమైన అనుభూతి. 116 అడుగుల భారీ విగ్రహంగా సాయీశ్వరుడు మహాతేజో విరాజితంగా దర్శనమిస్తాడు. రేపూరు శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం ఈ విషయంలో ఎంతో ప్రత్యేకతను ఆపాదించుకుంది. ఆకాశంలోని సూర్యుడు సమస్త భూమండలాన్ని ప్రకాశింపచేస్తాడు. ఆధ్యాత్మిక ఆకాశంలో మార్తాండులైన ఆధ్యాత్మిక గురువులు జ్ఞాన సూర్యులై సమాజాన్ని ప్రకాశింపచేస్తారు. ఆ నేపథ్యంలోనే భక్తుల్ని సుపథగాములుగా వారిని తరింపచేయడానికి ఆవిష్కారమైన దివ్యాంశ సంభూతుడు షిరిడి సాయినాథుడు. నేనున్న సన్నిధి షిరిడీనే అని బాబా పేర్కొన్నట్టుగా ప్రతి నెలవును సాయి భక్తులు షిరిడీగానే భావిస్తారు. ఆ పరంపరలోనే సాకారమైన షిరిడి సాయి మందిరం రేపూరు సాయిబాబా సేవాశ్రమం. ఈ లోగిలికి ప్రధాన ప్రత్యేక ఆకర్షణగా 116 అడుగుల సాయినాథుని వర్ణరంజిత మహావిరాట్ విగ్రహం అలరారుతోంది. భక్తులకు అండగా ఉండి కైవల్య కారకునిగా, భక్తి ముక్తి సంధాయకునిగా సాయినాథుడు అలరారుతున్నాడు. మమతా కరుణా తనరత్నం తరగని సహనం ఊపిరిగా. 2012వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఈ విగ్రహ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆనాటి నుంచి ఈ మహావిరాట్ విగ్రహం ఈ ప్రాంతంలోని సాయినాథ మందిరాలకే ప్రత్యేకతను సంతరించుకుంది. కాకినాడ రేపూరులోని సాయినాథుని దివ్య మందిరానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. ముఖ్యంగా విరాట్ సాయి విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల్ని ఆకర్షిస్తోంది. సాయి గురుదేవుని మార్గంలో సంచరిస్తూ, సాయి చూపిన బాటలో పయనిస్తూ, సాయి సత్సంగ మార్గాన్ని అనుసరిస్తూ ఈ మందిర సన్నిధానంలో భక్తులు సాయి భక్తితో అనుసంధానమై ఉంటారు. సాయి చూపిన దివ్య పథానికి ఈ మందిరం అచ్చమైన ప్రతీక. భూమి ఆకాశాల్ని ఏకం చేసినట్టుగా లోకమంతా ఆవరించిన మహాద్భుత స్వరూపునిగా విశ్వసాయి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. వర్ణ సహితంగా సుఖాసీనుడై భక్తుల్ని సదా అనుగ్రహించే మూర్తిగా సాయీశ్వరుడు తేజరిల్లుతున్నాడు. 1000 టన్నుల బరువుతో ఉన్న ఈ విగ్రహం క్రింద 5,000 కోట్ల సాయి లిఖిత నామాలు నిక్షిప్తం చేయడానికి అవకాశం ఉంది. శరణు శరణు శరణం గురు సాయినాథ
శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారిక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సద్గురు శ్రేష్ఠ అనుగ్రహ వచనాలని ముత్యాలను కలిగిన మానస సరోవర నీ శరణాగతే మాకు సదా రక్ష అంటూ భక్తులు సాయి ముంగిట సాగిలపడతారు. సత్పురుషుల అనుగ్రహం, వారి అవలోకనం, వారి దివ్య దృక్కులు భక్తులు ఉద్ధరించే భవ్య సోపానాలు. అలాంటి సాయీశ్వరుడు రేపూరు సాయి ఆశ్రమ సన్నిధానంలో భక్తాభీష్ట వరదునిగా కొలువుదీరి ఉన్నాడు. ప్రధాన మందిరంలో సద్గురు సాయినాథుడు భక్తాభీష్టదాయకునిగా భాసిల్లుతున్నాడు. దృఢమైన మనసుతో గురు చరణాల్ని గట్టిగా పట్టుకుని, సాయి నేను మీ దాసానుదాసుణ్ణి అంటే చాలు సాయి సదా మన రక్షణ చూసుకుంటాడని భక్తుల విశ్వాసం. నిశీథమయ జగత్తులో దారిచూపే వేగుచుక్క సాయీశ్వరుడు ఎప్పుడైనా ఎవరైనా ఎందుకైనా వేడుకున్నంతనే అందరి వేదనల్ని తీర్చే కృపాసింధువు. ఆ సంవిధానంలోనే రేపూరు సాయి భగవానుడు రమ్యమోహన బంధురంగా ఈ సన్నిధానంలో అలరాడుతున్నాడు. సద్గురువు పట్ల సడలని విశ్వాసం దైవాన్ని సాకారం చేసే భవ్య మార్గం. శ్రద్ధ సహనం అనే జంట సూత్రాల్ని సాయి తన భక్తులకు వెలలేని కానుకలుగా అందించారు. కార్యనిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, అవాంతరాలు ఏర్పడతాయి. ఆ సందర్భంలో సహనంగా వ్యవహరిస్తూ కార్యసాధన చేయడమే లక్ష్యం. అప్పుడే వారే కార్యసాధకులుగా అంతిమ విజేతలవుతారు. ఇది సాయి మనకు అందించిన జంట వరాలలో అంతరార్థం. అమ్మల సాంబశివరావు అనే సాయి భక్తుని స్ఫూర్తితో, ఎందరో భక్తుల సహకారంతో ఈ మందిరం ఈ రూపుని దాల్చింది. జలముతోన దీపములను జ్వలింపజేసితివి. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అని తైత్తరీయోపనిషత్తులోని సందేశం. మీరు కించిత్తైనా దిగులు పడకండి, ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి, జీవితాంతం వరకు ఏ చింత పెట్టుకోకండి అని భావం. ఈ ఉపదేశం సాయి తత్వ సారాంశం. బ్రహ్మతత్వాన్ని సదా అనుగ్రహించి సాయినాథుడు భవసాగరాన్ని అధిగమింపజేసే దివ్యనౌక. అలాంటి సచ్చిదానంద సమర్థ సద్గురునాథుడైన సాయి ప్రభాసుడు దివ్యాలంకృత విగ్రహాకృతిలో దర్శనమిస్తాడు. మనసుతో నిన్ను పిలిచితే చాలును.
పండిన మనసుతో నిన్ను పిలిచితే చాలును. విఠలుడై సాక్షాత్కరింతువని, విఠలుడై సాక్షాత్కరింతువని వింటినిగా నేను, వింటినిగా నేను. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు, షిరిడి సాయి దేవా చిదానంద భావా. సాయినాథుని మూర్తిమత్వం తెల్లని సిరి వెన్నెలలా ధవళదీప్తిని వెదజల్లుతుంది. సద్గురువు పట్ల సడలని విశ్వాసమే దైవాన్ని సాక్షాత్కరింపచేసే నవ్య మార్గమని సాయి ప్రబోధించారు. అలనాటి సమర్థ సద్గురువైన సాయినాథుడు తన భక్తులకు శ్రద్ధ, ఓర్పు అనే దివ్య కానుకల్ని అందించారు. నిరుపమాన ఆధ్యాత్మిక స్ఫూర్తిగా సాయినాథుడు వర్ధిల్లుతున్నాడు. రేపూరు సాయి సన్నిధిలో ప్రతి అంశము విశేషమైనదే. రేపూరులోని సాయినాథ ఆశ్రమం ఆధ్యాత్మిక శోభల్ని వెదజల్లుతుంది. ఈ సన్నిధి ఆర్తులకు, కష్టాలతో అలసిన వారికి విశ్రాంతినిచ్చే ధామం, శరణుజొచ్చిన వారికి నీడనిచ్చే కల్పతరువు, జ్ఞానామృతాన్ని పంచే క్షీరసాగరం. అలాంటి ఈ మందిరం భవ్య సాయి నిలయంగా కళకళలాడుతోంది. సువిశాల ప్రాంగణంగా అలరారే ఈ సన్నిధికి భక్తులు నిత్యం తరలివస్తూనే ఉంటారు. జగమంతా వెలిగే సాయి రామా, షిరిడీలో కొలువై ఉన్న రామా. జీవితంలో తమని తాము ఉద్ధరించుకోవడానికి షిరిడీ సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలని సాయి భక్తులు ఈ మందిరానికి విచ్చేస్తారు. సాయిని సమీపించి సాయి దర్శనం చేసుకుని సాయి దివ్య పాదాల్ని ఆశ్రయించి మనోభీష్టాల్ని విన్నవించుకుంటారు. గురుదేవుల అనుగ్రహం అనంతానంద ఆనందప్రదాయకం. వారి చూపులు మన జీవనానికి దారి చూపే దిక్సూచికలు. సాయినాథుని సమక్షంలో ఉండే గురు నిలయానికి ఎంతో ప్రముఖ స్థానం ఉంది. త్రిమూర్తుల స్వరూపానికి ఏకైక ప్రతీక గురుదేవుడే. అలాంటి సద్గురు చిదానంద స్ఫూర్తి సాయి ప్రభాకరుడు గురు నెలవులో సుప్రకాశంగా వర్ధిల్లుతాడు. కాకినాడ రేపూరు సాయినాథుని మందిరంలో సాయీశ్వరుని నిత్య పూజలు, ఆరాధనా స్రవంతి భక్తిభావ బంధురంగా కొనసాగుతుంది. ఆశ్రమ ఆవరణలోని గురునిలయం, అఖండ ధుని కట్టడాల్ని భక్తులు దర్శించుకొని సాయీశ్వరుని కృపా వైభవానికి పాత్రులవుతారు. ప్రతినిత్యం రేపూరు సాయి నెలవు సాయి ఆరాధనా స్రవంతితో పరిఢవిల్లుతుంది. సుప్రభాత సేవ, అభిషేక వేడుక, అష్టోత్తర నామావళి, హారతుల సమర్పణతో సాయి సత్సంగం క్రమానుగతంగా కొనసాగుతుంది. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అనే త్రివిధ తాపత్రయ జ్వాలల నుంచి తమని రక్షించమని భక్తులు సాయినాథునికి కర్పూర కళికల జ్యోతులతో హారతుల్ని సమర్పిస్తారు. కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం, క్షీరాభిషేకం, అభిషేకం, క్షీరాభిషేకం. సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం, మధురాభిషేకం, అభిషేకం, మధురాభిషేకం. రేపూరు సాయినాథుని మందిరంలో ఉత్సవ శోభ
నేత్రపర్వంగా ఆకట్టుకుంటుంది. గురు పౌర్ణమి, శ్రీరామనవమి, సంవత్సరాది వంటి పర్వదినాలలో ప్రతి గురువారం ఈ మందిరం భక్తులతో కళకళ్లాడుతుంటుంది. రేపూర్లోని సాయినాథుని సన్నిధిలో ఉత్సవ పరంపర ఎంతో శోభాయమానం. గురువారాల్లో సాయి పల్లకీ సేవలు, సత్సంగాలు, ఆరాధనలు, అన్నప్రసాదాల వితరణతో ఈ లోగిలి పుణ్యసీమగా గోచరమవుతుంది. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, విధిరాతను మార్చే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే. గురు పౌర్ణమి నాడు గ్రామోత్సవం, సాయి వ్రతాలు, సాయి కుంకుమ పూజలు నేత్రపర్వంగా ఆకర్షిస్తాయి. బాణాసంచా వెలుగు జిలుగులతో, విద్యుత్ దీపాల అమరికతో ఈ సన్నిధి కోలాహలంగా ఉంటుంది. గురువే సత్యం, గురువే నిత్యం, గురువే లోకం, గురువే సత్యం, గురువే నిత్యం, గురువే లోకం, గురువే తోడు నీడ అనుచూ తెలిపావయ్యా, చెదిరే తలపుల నిలిపే వరము ఇవ్వరావా, చెదిరే తలపుల నిలిపే వరము ఇవ్వరావా, పిలచిన మొరలే వినవా, కదలి రావా. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. చీకు చింత తుకుల బంత బతుకేవంత, చీకు చింత తుకుల బంత బతుకేవంత, కూడా పెట్టేదెంత, కూడా వచ్చేదెంత, మాయే చూసేదంతా మనసే వింత, మాయే చూసేదంతా మనసే వింత, చేరిన నీ చెంత సుఖమే బతుకంత. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే, నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. రేపూరు సాయినాథుని దర్శనం సకల సన్మంగళదాయకం. ఏ ప్రాంతం వారైనా కాకినాడకు వివిధ మార్గాలలో చేరుకోవచ్చు. కాకినాడ పట్టణం నుంచి మామిడాడ రోడ్లో ఉన్న రేపూరుకు స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకుంటారు. భక్తుల శ్రేయస్సు కోసం సాయినాథుడు భక్తుల్ని మకారాన్ని దక్షిణగా అడిగేవారు. మకారం అంటే మంచి మనసు, మర్యాదకర ప్రవర్తన, మార్గదర్శకంగా నిలిచే వ్యక్తిత్వం. ఈ తరహాగా జీవించిన వారికి ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది. మకార సూత్రాలతో భక్తులు తమ జీవితాల్ని సుసంపన్నం చేసుకోవచ్చు. సాయి చూపిన బాటలో పయనించటమే నిక్కమైన సాయి పూజ, సత్యమైన సాయి ఆరాధన. మరో ఆలయ సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.